వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాసుడి. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి శ్రీలక్ష్మికి చొక్కెదురైంది. కేసులో తమ పేరును తొలగించాలంటూ కూడా ఆమె డిశ్చార్జ్ పిటిషన్ కూడా ఎస్ఐకి పంపినప్పుడు అక్కడ తిరస్కరించారు. హెచ్సి తీర్పును సమర్థించింది. సంబంధనలకు అనుగుణంగానే తాము పనిచేశానని కూడా శ్రీలక్ష్మి విన్నవించగా రూల్స్ను పాటించలేదని కూడా సిబిఐ వాదించింది. అయితే శ్రీలక్ష్మి అండతోనే ఆమె భారీగా ఆస్తులను కూడబెట్టారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్టుగా సాక్షుల వాంగ్మూలం ఉన్నట్టుగా కూడా తెలిపారు. మరి ఈ కేసులో ఇక్కడ ఆమెకి మరి శిక్షను లేదా మరికొన్ని రోజుల పాటు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే 10 సంవత్సరాలకు పైగా ఇక్కడ బెయిల్ మీద ఉన్నారు. ఆయన ఇప్పటివరకు కూడా ఏ కేసుకు కూడా కోర్టుకు హాజరు కాలేదు. దీనికి సంబంధించి కూడా కూటమి నేతలు కావచ్చు, చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఒక రకంగా చెప్పాలంటే అసలు న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? ఒక సామాన్యుడు కూడా ఇదే రకమైనటువంటి విధంగా ట్రీట్ చేస్తుందా? అనే ధోరణిలో కూడా చాలామంది ప్రజల్లో కూడా కొంత వాపోతున్నారు. దాని గురించి చర్చించుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించి కావచ్చు, మరి శ్రీలక్ష్మి గారికి ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.